మనలో చాలామందికి పొరుగింటి పుల్లకూర రుచి అనేటువంటి మాట నిజమవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే, మనం ఏదైనా ఎదుటివారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పు లేదు. వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళైనప్పుడు తప్పనిసరిగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. వాళ్ళు మనకన్నా మంచి పనులు చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. కానీ అట్లనే మనలో ఉన్నటువంటి మంచితనం, మన సమాజంలో ఉన్న మంచితనం, మన సమాజంలో ఉన్న గొప్పతనాన్ని ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఈ విషయాన్ని మనం ఎక్కువగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మనం భారతదేశ సంస్కృతి గురించి ఆలోచించకుండా పరాయి దేశం వాళ్ళు చేసినటువంటి ప్రతి విషయాన్ని మెచ్చుకోవడం అనేది మన యొక్క సాంప్రదాయంగా మారిపోయింది. దీనివల్ల చాలా ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చాలా కాలం పరాయి దేశస్తుల పరిపాలనలో ఉన్నాము అనుకుంటున్నాం, కానీ లేము. ఎందుకంటే కేవలం ఒక 800 నుంచి ఒక 1000 సంవత్సరాల వరకు మాత్రమే పరాయి దేశస్తుల పాలనలో, అది కూడా పూర్తిగా లేము. కొన్ని రాజ్యాలుగానే ఉండిపోయాయి. కానీ అంతకుముందు కొన్ని వేల సంవత్సరాలు భారతదేశాన్ని రాజులు పరిపాలించారు. వారి గురించి చెప్పుకోము. ఆ రాజుల గొప్పతనాన్ని చెప్పుకోవాలి అంటే ఒక రకంగా మనం ఎందుకో ఒక సిగ్గుపడతాం. అంటే మరి మనం చెప్పుకోకపోతే పరాయి దేశస్తుడు మన గురించి చెప్తాడా? అలాగే మన కుటుంబంలో చేసినటువంటి వాళ్ళ గొప్పతనం కానీ, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన సమాజంలో, మన భాష, మన సంస్కృతి, వీటిలో చేసినటువంటి వాళ్ళని మెచ్చుకున్నప్పుడు పరాయి వాడు నిన్ను గౌరవిస్తాడు. అలా కాకుండా ఎప్పుడూ పరాయి వాళ్ళని మెచ్చుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న లోపాలు ఏవైనా ఎక్కడైనా ఉంటాయి. ఆ చిన్న లోపాలనే పెద్దదిగా చూపించి మనం తక్కువ చేసుకున్నంత కాలం కూడా ఎదుటి సమాజం మన ఎప్పుడు కూడా గుర్తించదు. కాబట్టి ఇది పిల్లల్లో కూడా మీరు గమనించినట్లయితే, పిల్లల్లో మన దేశ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు నేర్పడానికి మనమే ఎందుకో ఒక రకమైనగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. దీనివల్ల ఏమవుతున్నాయి, ఆ పిల్లలు ఇతర దేశాలకు సంబంధించినటువంటి విషయాలు, ఇతర భాషలకు సంబంధించినటువంటి, మనది భారతదేశానికి సంబంధించినటువంటి భాషలు, అక్కడ ఉన్నటువంటి షోసు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి సాధించినటువంటి వాళ్ళ గురించి ఎక్కువగా వీళ్ళు డిస్కస్ చేసుకోవడం వల్ల మన దేశ సంస్కృతి వాళ్ళకి తెలియజేసే అవకాశం పోతుంది. కాబట్టి రాగల 20-30 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే రేపు పొద్దున భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అలాగే తల్లిదండ్రులు కూడా వీళ్ళ పాలనలోనే మనం ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మన దేశ సంస్కృతి కనుక వాళ్ళకి అర్థం కాకపోయినట్లయితే రేపు పొద్దున వాళ్ళు మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన కుటుంబ వ్యవస్థ, వీటి గురించి తక్కువగా చూసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మన యొక్క సభ్యులందరూ ఆలోచించి తప్పనిసరిగా మన యొక్క సంస్కృతి గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.